పళ్ళు మనం జ్యూసుల రూపంలో కాకుండా ముక్కల రూపంలో తినాలి. ఓకే. తర్వాత అన్నం, వైట్ రైస్ అనేది బాగా తగ్గించాలి. వైట్గా ఉన్నది ఏదైనా వైట్ రైస్ కావచ్చు, మైదా కావచ్చు, లేదా వైట్ పాస్తా, బర్గర్ లాంటి బ్రెడ్ కానీ కావచ్చు, లేదా వైట్ బ్రెడ్ కావచ్చు. సో ఈ వైట్ షుగర్ కావచ్చు, ఈ పదార్థాలు, షుగర్ అంటే మనం కేవలం షుగర్ ఒకటే కాదు, అది హనీ కావచ్చు, బెల్లం కావచ్చు, ఏదైనా మంచిది కాదనమాట. అట్లనే వెన్న తీసుకోవచ్చు, కానీ చాలా మోతాదులో నెయ్యి మాత్రం కానీ వెన్న కానీ తీసుకోవాలన్నమాట. సో పళ్ళు, అన్ని రకాల పళ్ళు, నట్స్ తీసుకోవాలి, బ్లాక్ కాఫీ తీసుకోవాలి, ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి. అంటే మునగాకు కానీ, ఆకుకూరలు కానీ, పన్నీర్ కానీ, పూల్ మఖానా కానీ, లేదా సోయా కానీ, మిల్ మేకర్ కానీ, చికెన్ కానీ, ఎగ్స్ కానీ, ఫిష్ కానీ, ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అండ్ మనం తినే వాటిలో రైస్ బదులు స్లోగా రిలీజ్ అయ్యేటటువంటి కార్బోహైడ్రేట్స్ ఉండేటువంటి పదార్థాలు అయినటువంటి బ్రౌన్ రైస్ కానీ, మిల్లెట్స్ కానీ ఎక్కువ తీసుకోవాలి. సింపుల్ వైట్ రైస్, సింపుల్ షుగర్స్, సింపుల్ కాఫీ, టీలు ఎక్కువ తాగటాలు ఇలాంటివి మంచిది కాదు. ఇంకొకటి బ్లాక్ కాఫీ, చాలామంది రోజుకి 2-3 కప్పుల బ్లాక్ కాఫీ మన లివర్కి మంచిదన్నమాట. దీంతో పాటు ఎక్సర్సైజ్, కనీసం రోజుకు 30-40 నిమిషాలు ఎక్సర్సైజ్ కనుక చేసినట్లయితే ఆ ఫ్యాటీ లివర్ తగ్గేటటువంటి అవకాశం చాలా ఉంటుంది. కంప్లీట్గా రివర్స్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇంకొకటి వేరుశనగ గుళ్ళు తినొచ్చాను, అది కూడా మోతాదులో. సో ఫ్యాట్ ఉన్నటువంటి పదార్థాలు మోతాదులో తీసుకోవాలి. వైట్ అనేది సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఉండాలి. ఇవి ఫ్యాటీ లివర్ని మనకి తగ్గించేటువంటి పదార్థాలు. ఈ జాగ్రత్తలన్నీ చిన్నప్పటి నుంచి పిల్లల నుంచి అలవాటు చేసినట్లయితేనే మనకి వాళ్ళు హెల్దీగా పెద్దవాళ్ళై ఉంటారు. నమస్తే.